మనమందరం దీపావళిని వెలుగుల పండుగ అంటాం కదా! కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఈ వెలుగుల పండుగని చీకటితో నిండిన అమావాస్య రాత్రి జరుపుకుంటామని? దీపావళి అనేది హిందువుల అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. దీన్ని వెలుగుల పండుగ అని కూడా అంటారు. దీపావళి సాధారణంగా కార్తీక మాసంలోని అమావాస్య రోజు, అంటే చంద్రుడు లేని రాత్రి జరుపుకుంటారు. ఈ రాత్రి పూర్తిగా చీకటిగా ఉంటుంది. ఆ అమావాస్య చీకటిని తరిమేసి మన జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతూ ఈ రోజున దీపాలు వెలిగిస్తాం. దీపావళి పండుగ జరుపుకోవడానికి అనేక పురాణ కథలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఏంటో చూద్దాం. రావణుని సంహరించి 14 సంవత్సరాల వనవాసం ముగించుకొని శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ప్రజలు ఆనందంగా ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి దీపావళిగా జరుపుకుంటారు. అలాగే అదే రోజున సముద్ర మథనం సమయంలో శ్రీ మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి అవతరించింది. అందుకే దీపావళి రోజున సాయంత్రం వేళ మహాలక్ష్మీదేవిని పూజిస్తారు. ఇలా చేస్తే ఐశ్వర్యం, శ్రేయస్సు మరియు అదృష్టం కలుగుతాయని భావిస్తారు. కృష్ణుడు తన భార్య సత్యభామ సహాయంతో ప్రజలను బాధించే నరకాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన రోజు కూడా ఇదే. రాక్షసుణ్ణి సంహరించిన ఆనందంలో ప్రజలు దీపాలు వెలిగించి పటాసులు కాల్చి దీపావళిని జరుపుకున్నారు. దీపావళి అమావాస్య రోజున జరుపుకోవటం వల్ల ఈ పండుగ అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును తెస్తుందని నమ్ముతారు. దీపావళి మనకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సంపదను తీసుకొస్తుంది. ఇది కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఒక చోట చేరి సంతోషంగా గడిపే పండుగ. దీపాలు వెలిగించటం అదే అసలైన దీపావళి. కాబట్టి మన కోసం, మన ఆరోగ్యం కోసం క్రాకర్స్ కాల్చకండి, లేదా వీలైనంత వరకు తక్కువ క్రాకర్స్ కాల్చడానికి ప్రయత్నించండి. అలాగే క్రాకర్స్ కాల్చేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈ దీపావళి మీ జీవితంలో వెలుగును నింపాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకి దీపావళి శుభాకాంక్షలు.